లో ఆల్మోస్ట్ 20 years ప్రాక్టీస్ చేసిన తర్వాత తన ప్రాక్టీస్ని అక్కడ వదిలేసి రామకృష్ణ డిస్పెన్సరీలో ఫ్రీగా రోజు పీడియాట్రిక్స్ ఓపీ చూస్తారండి చాలా మంది చిన్నపిల్లలకి. సో అది కాకుండా షీఈ్ ద ఫౌండర్ చైర్ ఫర్ ఆర్యజనని ట్రస్ట్. ఈ ఆర్యజనని అంటే ఏంటనేది మీకు మ్యామ్ చెప్తారు. సో చాలా మంది ప్రెగ్నెంట్ మదర్స్ కాన్షియస్ ప్రెగ్నెన్సీ వైపు తీసుకెళ్ళి మంచి తెలివితేటలు అలానే సోషల్ కాన్షియస్నెస్ ఉన్న పిల్లలు పుట్టడంలో మ్యామ్ చాలా కృషి చేశారు. దాని గురించి మ్యామ్ మాట్లాడతారు. థ్యాంక్ యూ. నమస్తే. My humble pranams to the Holy Tribe. Respected organizers and మీరు అందరి కొరకు కూడా ఇవాళ వెరీ గ్రేట్ఫుల్. మీ అందరి ముందట నేను మాట్లాడుతున్నాను. శివ గారు ఆల్మోస్ట్ 15 minutes మీ లెక్చర్ విన్నాము. యోగా గురించి ఎంతో నేర్చుకున్నాము. బట్ ఎంత బాగా చెప్పారు అంటే ఇట్ ఇన్వాల్వ్ ఎవ్రీబడి. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. బట్ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ హిస్ టాక్ ఫర్ ఆల్మోస్ట్ అబౌట్ హాఫ్ అన్ అవర్ అనుకుంటా, ఎంత మంచిగా డాక్టర్ల కన్నా మంచిగా చెప్పారని అనిపించింది. సో ఇప్పుడు నిహారిక గారు చెప్పారు కదా ఆరిజని గురించి. సో ఆరిజని ఆల్మోస్ట్ గత 6 years నుంచే జరుగుతున్నది రామకృష్ణ మఠం ద్వారా. ఇది సీనియర్ మంక్స్ ద్వారా ఈ కాన్సెప్ట్ అనేది బిల్డ్ చేశారండి. దాని గురించి మీ ఇంత మంచి ఆడియన్స్కి చెప్పాలని చెప్పినప్పుడు నిహారిక గారు అనంతలక్ష్మి గారు చెప్పినప్పుడు సరే ఎనీవే మనం ఆరిజిన్ గురించి చెప్పాలని అనుకుంటే అక్కడికి వచ్చి మేము మాట్లాడుతామని. సో కాన్సెప్ట్ ఏంటంటే మనకు సమాజంలో మంచి మనుషులు కావాలి, మంచి వ్యక్తిత్వంతో మనుషులు కావాలి. ఇప్పుడు మీ లాగండి సాటర్డే ఈవినింగ్ కూర్చొని ఇక్కడ హనుమాన్ చాలీస్ చేయాలనుకున్న వాళ్ళు ఎందరో మంది ఇప్పుడు ప్రపంచంలో ఎందరో మంది ఉన్నారు. కానీ ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేసి పని చేయాలని అనుకున్నది మీకు ఎందుకు ఎక్కడో మంచి వ్యక్తిత్వం తోటి మీరు ఉన్నారన్నట్టు. ఈ వ్యక్తిత్వం ఎక్కడి నుంచి, సో ఈ వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటాము? మీరు ఒక్కరు కూడా ఆలోచించుకొని చెప్పొచ్చా? ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారా? మన స్కూల్స్లలో వచ్చినాయా, కాలేజెస్ నుంచి వచ్చినాయా? ఫ్రమ్ వేర్ ఈ మంచి వ్యక్తిత్వం ఎవరైనా చెప్పగలుగుతారా? ఫ్రమ్ ఫ్యామిలీ, వెరీ నైస్. ఫ్రమ్ పేరెంట్స్, వెరీ నైస్. కానీ ఇంకో డెప్త్ ఉన్నది దీంట్లో. అంటే స్వామి వివేకానందుడు అండ్ మన శాస్త్రాలు అన్ని కూడా చెప్పినాయి. ఇప్పుడు మనకు భగవద్గీత చూడండి, మహాభారతం చూడండి, ఎనీ క్యారెక్టర్, రామాయణం చూడండి, ఎనీ క్యారెక్టర్ ఇన్ ఆ స్క్రిప్చర్స్ వాళ్ళ జస్ట్ జన్మ రహస్యం మనం ఆలోచించుకుంటే అది అన్ని కలిపి స్వామీజీ చెప్పారన్నట్టు. ఏమన్నారంటే గర్భస్థ దశలో ఉన్నప్పుడు లభించిన ప్రేరణ సంస్కారమే ఆ వ్యక్తి మంచి వ్యక్తిగా ఎదగడానికి కానీ చెడు వ్యక్తిగా ఎదగడానికి కానీ రూపొందిస్తున్నాను. అంటే ఈ మాట చూడండి, సింపుల్ మాట. ఇప్పుడు సైంటిస్ట్ యాజ్ ప్రీనేటల్ సైకాట్రిస్ట్ అనుకోండి, మోడర్న్ సైన్స్ అనుకోండి, ఇదంతా ఏం చెప్తున్నామనంటే ఫస్ట్ 1000 days అంటున్నాం. మోడర్న్ సైన్స్ ఫస్ట్ 1000 days అంటే ఏంటి? ఫ్రమ్ కన్సెప్షన్ టు 2 years. అంటే ఫస్ట్ 1000 days లెక్క పెట్టుకుంటే ప్రెగ్నెన్సీ టైమ్, ఫస్ట్ ఇయర్ ఆఫ్ బర్త్, సెకండ్ ఇయర్ ఆఫ్ బర్త్, ఈ టైంలో ఫస్ట్ 1000 days మనం చూసుకుంటే ద చైల్డ్ ఇస్ కంప్లీట్లీ డెవలప్డ్ అన్నట్టు. మీరు అన్నట్టు ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, స్పిరిచువల్ డెవలప్మెంట్, ఎనీథింగ్ హ్యాపెన్స్ బిఫోర్ ద చైల్డ్ ఈవెన్ గోస్ టు స్కూల్. ఈ టైంలో ఎవరు ఉంటారు? ఓన్లీ పేరెంట్స్. అండ్ ఇప్పుడు ఏమంటున్నారంటే ద బిగ్ అంటే డాక్టర్ థామస్ వర్నియాని, ఈజ్ అ ప్రీనేటల్ సైకాట్రిస్ట్ అంటారు. వాట్ హీ సేస్ ఇస్ అ womb is a child's first environment. How the child perceives that environment makes the child as a happy human being or an unhealthy human being. Now ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇప్పుడు దీన్ని మనం అనుకుంటాము ఒక వ్యక్తిత్వం కొరకు జీన్స్ తోటి ఉంటే అన్నట్టు. మదర్ ఫాదర్ పేరెంట్స్ అన్నాం, కానీ అది మన జీన్స్ ద్వారా పిల్లలకి మంచి వ్యక్తిత్వం వస్తుంది అని అనుకుంటాం. దట్ ఈస్ నాట్ వాట్ మోడర్న్ సైన్స్ ఇస్ సేయింగ్. ఇట్ ఈస్ నాట్ ద జీన్స్, ఇట్ ఈస్ ద ఎన్వైరన్మెంట్ అంటున్నాం. ఇప్పుడు ప్రహ్లాదుని స్టోరీ ఎవరికైనా తెలిసి ఉంటే మీకు అర్థమవుతుంది. ప్రహ్లాదుడు ఒక హిరణ్యకశిపుడు అంటే పెద్ద అసురు కొడుకు అన్నట్టు. కానీ అతను ప్రెగ్నెన్సీ టైంలో నారద ముని ఆశ్రమంలో ఉండి అక్కడ ప్రెగ్నెన్సీలో ఆ నారద కంటిన్యూస్ చాంటింగ్ విన్నారు కాబట్టి నారద ముని ఆశ్రమంలో పెరిగాడు కాబట్టి గర్భస్థ దశలో ఉన్నప్పుడు ప్రహ్లాదుడు ఒక గొప్ప భక్తుడు అయిపోతాడు. So this is what modern science is also saying, that the environment around the child right from the womb
రైట్ ఫ్రమ్ కన్సెప్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యాజ్ కాన్షియస్ పేరెంటింగ్ అంటున్నారు. సో దీని కొరకు ఇది మోడర్న్ సైన్స్ ప్లస్ మోర్ ఇంపార్టెంట్లీ ఏన్షియంట్ విజ్డమ్ తోటి మనం కలిసి ఆలోచించుకుంటే ఇది ఎలా చేయాలి. మోడర్న్ మనకు అందరికీ తెలుసు మోడర్న్ వరల్డ్ ఎలా ఉన్నది. పాపం ప్రతి యునో లేడీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈజ్ అట్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఇప్పుడు మనం అనుకున్నాం స్ట్రెస్ అంటే మీరు మంచి యోగాసనాస్ నేర్పిస్తున్నారు, ప్రాణాయామం నేర్పిస్తున్నారు, బట్ ఆ ప్రెగ్నెన్సీ స్టేజ్లో ఒకటేసారి స్ట్రెస్ నుంచి బయటికి వెళ్ళాలంటే ఎలా జరుగుతుంది. మనం సమాజం లాగా మనం వాళ్ళకి హెల్ప్ తప్పకుండా చెయ్యాలి. ఈ చెయ్యాలని అనుకుంటే మనకి ఇక్కడ ఆరిజని వర్క్ షాప్స్ అని స్టార్ట్ చేసాం అన్నట్టు. బేసిక్లీ సంస్కారం గర్భంలోనే మనం చేసేటట్టు చూసుకున్నాడు. సో ఏం చేస్తున్నాం, ఇది ఆఫ్లైన్ వర్క్ షాప్స్ చేస్తున్నాం, ఆన్లైన్ వర్క్ షాప్స్ చేస్తున్నాం. పిల్లలకి టైం దొరుకుతుండేదని సాటర్డే సండే చేస్తున్నాం. ఇది ఆఫ్లైన్ రామకృష్ణ మఠంలో చేస్తున్నాం, ఆన్లైన్ వాళ్ళు ఎక్కడి నుంచేలైనా కానీ దే ఆర్ జాయినింగ్ ఫ్రమ్ ద యుఎస్, ఆస్ట్రేలియా, ఎక్కడ తల్లులు ఉంటే అక్కడి నుంచి ఆన్లైన్ వర్క్ షాప్ జాయిన్ అయ్యడానికి వీలు పడుతుంది వాళ్ళకి. ఈ వర్క్ షాప్స్లో ఏం చేస్తామనంటే సైంటిస్ట్ అంటే మేము డాక్టర్స్ కొంచెం వాళ్ళకి అవగాహన ఇస్తాము. దాంతోపాటు మీ యోగాసనాస్, ప్రీనేటల్ యోగా, మెడిటేషన్, గాయత్రి మంత్ర మెడిటేషన్ అనుకోండి, ఎన్నో మెడిటేషన్ డిస్క్రైబ్ చేశారు. అలాగే మెడిటేషన్, మంచి పుస్తకాలు అంటే ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి. ఇవన్నిటితోటి గ్యాడ్జెట్స్, బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ మోడర్న్ జనరేషన్ ఇస్ గ్యాడ్జెట్స్. చిన్న పిల్లలకి ఆటిజం, ADHD అనేది కారణం అనేది గ్యాడ్జెట్స్ నుంచే వస్తుంది. ఎస్పెషలీ ఆ ఫస్ట్ 2 years లోపలనే ఆ ఎక్స్పోజర్ ఉండకూడదు. నా తల్లులకు తెలియనప్పుడు వాళ్ళకి ఎలా చేస్తారు. సో అందుకోసమే వాళ్ళకి అవగాహన ఇస్తేందుకు ఈ వర్క్ షాప్స్ కంటిన్యూస్గా చేస్తున్నాం. మోర్ దెన్ 6,000 మదర్స్ ఇప్పటి వరకు ఈ వర్క్ షాప్స్ లాగా చేసాము. దీంతో గవర్నమెంట్ సెక్టర్లో కూడా వెళ్తున్నాం. బికాస్ ఓన్లీ ప్రైవేట్ సెక్టర్లో కాకుండా ప్రతి గర్భిణీ స్త్రీకి నిలోఫర్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ESI హాస్పిటల్, మన గ్రూప్ ఇప్పుడు నిహారిక గారు, అనంతలక్ష్మి గారు, శారదమ్మ కూడా ఉన్నారు ఇక్కడ. సో చాలా గ్రూప్ మెంబర్స్ లాగా వాళ్ళు వెళ్ళి అక్కడ ఇది నేర్పిస్తున్నాను అన్నట్టు. గైడెడ్ మెడిటేషన్, ప్రీనేటల్ యోగా లాంటి ఎవరిని చెప్తున్నారు. నా నెక్స్ట్ ఓన్లీ గర్భిణీ స్త్రీ అప్పుడు కాదు, వాళ్ళు ప్రిపేర్ కావాలి. ప్రీ ప్రెగ్నెన్సీ కూడా చేయాలి వస్తుంది. ఎందుకంటే దే హ్యావ్ టు ఇన్వైట్ ఒక పవర్ఫుల్ సోల్. మనం ఒక ప్రపంచానికి తీసుకురావాలంటే అది మామూలు మాట కాదు. అది చాలా స్వామి వివేకానందుడు కూడా జన్మరహస్యం చెప్తారు అన్నట్టు. మా అమ్మ అంటే మా తల్లి తండ్రి చేసిన ఉపవాసాలు, వాళ్ళు చేసిన ప్రార్థన ద్వారా నా ఈ జన్మ అని అంటారు. సో అది తీసుకొస్తానికి ఒక గ్రేట్ సోల్ని తీసుకొస్తానికి అది కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. అది ప్రీ ప్రెగ్నెన్సీ వర్క్ షాప్స్, మ్యారిటల్ వర్క్ షాప్స్, యూత్ కాంటెస్ట్, ఇవన్నీ సమాజానికి మార్పు చేసేందుకు యాజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా చేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నట్టు. సో ఇది చేసేది అంటే దీంట్లో మాకు పిల్లలు కూడా ఇప్పుడు పుట్టినాక 5 ఏళ్ళు 6 ఏళ్ళు పిల్లలు వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు చేస్తుంటే ఓం మంత్ర చేసేస్తుంటే పిల్లలు ఎంత బాగా హనుమాన్ చాలీసా కొందరు రిపీట్ చేస్తున్నారు. అండ్ పేరెంట్స్ యాక్చువల్లీ సెండ్ దేర్ వీడియోస్ టు అస్. ఆ పిల్లలు కూడా వాళ్ళ అంటే దేర్ చార్మింగ్. అదే ఒక ఫ్యామిలీలో ఇప్పుడు ఒక్క బిడ్డ ఉండాలంటే ఇప్పుడు చాలా మంది ఇట్ ఇస్ మెస్, వాళ్ళ దగ్గర పిల్లలు ఉండాలంటే మాకు కష్టము అని అనుకుంటారు. కానీ ఈ పిల్లలు చాలా ప్రశాంతంగా మంచి అందరితోటి ప్రేమతోటి ఉండి తెలిసిన పిల్లలు అన్నట్టు. సో దీంతోటే మనకి ప్రపంచం మార్పు చేసుకుంటా ఒక ధీర మానవ జాతిని మనం సృష్టి చేయొచ్చు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాన్షియస్ పేరెంటింగ్ కాన్సెప్ట్ అనేది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎవరికి తెలిసినా కానీ, మీరు ఒక గర్భిణీ స్త్రీ తెలిసినా కానీ మ్యారేజ్ టైంలో కూడా మీరు అది ఇన్ఫార్మ్ చేసుకుంటానికి ప్లీజ్ ప్రయత్నం చేయాలి. మన సమాజానికి మార్పు చేస్తానికి ఇది ఒక్క మార్గం అనేది మాకు స్వామి శితికంఠానంద మహారాజ్ అని రామకృష్ణ మఠంలో చెప్పి చేస్తున్నాం అన్నట్టు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరి కోఆపరేషన్ తోటి. ఈ పాంప్లెట్స్ కూడా ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకోండి, మీరు స్ప్రెడ్ చేస్తాను ఈ నాలెడ్జ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సో ఎంత అద్భుతమైన సర్వీస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్, రియల్లీ వండర్ఫుల్. ప్లీజ్ సో కల్పన మేడం ని అనుపమ మేడం ని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. గట్టిగా చెప్పండి. అలాగే అనంతలక్ష్మికి ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆర్యజర్నీ గురించి, వివేకానంద స్వామి ఇన్స్టిట్యూట్ గురించి. ఎస్ మేడం, మేము రండి. ఆ ఫొటోస్ మీకు ఎలా వస్తాయి? ఫోటో వస్తుంది. మీ పేరు మేడం?
నిహారిక గారు, అనంతలక్ష్మి గారు, ఎస్ విత్ ద టీమ్. కొంచెం ముందు మేడం, నిహారిక కొద్దిగా ముందుకు రావాలా? ఎస్.